మనం ఇప్పుడు విరోధాభాస అనే అలంకారం చర్చించుకుందాం. ఆభాసత్వే విరోధస్య విరోధాభాసయిష్యతే. మళ్ళీ మనం ఆ మాటే అనుకుంటున్నాం. ఏ మాట? అలంకారాలకు సంబంధించిన శ్లోకాలలో మొదటి పాదం లక్షణం చెబుతుంది. అంటే ఇక్కడ విరోధాభాస అలంకారం యొక్క లక్షణం అంటే డెఫినిషన్ ఆఫ్ a figure of speech called విరోధాభాస. ఏమిటి ఆ లక్షణం? ఆభాసత్వే విరోధస్య. ఏదో ఇక్కడ విరోధంలా విరుద్ధంగా ఉందే అనిపిస్తుంది, కానీ ఆ విరుద్ధం లేదు. ఇది విరుద్ధం కానిది. విరుద్ధంలా అనిపించింది, విరుద్ధంగా ఉంది అనిపించింది, కానీ విరుద్ధం కాదు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? సీమింగ్లీ కాంట్రడిక్టరీ అంటాం. సీమింగ్లీ కాంట్రడిక్టరీ. అది కాంట్రడిక్టరీ కాదు, అలా కనపడుతుంది. అది విరోధాభాసయిష్యతే. దాన్ని విరోధాభాసం అంటారు. ఏమైనా అర్థమవుతుందా మనకి అలా చెప్తే? లక్షణాలు చెప్పుకుంటే అర్థమయ్యేటువంటి పరిస్థితి అండి మంది. కాబట్టి మనం ఉదాహరణను చెప్పుకుంటున్నాం. అప్యంధకారిణ అనేన జగదే తత్ప్రకాశ్యతే. అప్యంధకారిణ అనేన. అంధకారం అంటే మీలో ఎంతమందికి తెలుసు? అంధకారం అంటే ఏంటి? చీకటి కదా, డార్క్నెస్. అపి అంధకారిణ అనేన. ఈ అంధకారం చేత, ఇది వినగానే మనకు అంధకారం అనిపిస్తుంది. అంధకారిణ అనేన అంటే చీకటి. ఈ చీకటితో జగదే తత్ప్రకాశ్యతే. ఈ ప్రపంచమంతా కూడా వెలిగిపోతోంది. ఈ అంధకారంతో ప్రపంచం వెలిగిపోతుంది. ఏమైనా బాగుందా ఈ మాట? చీకటితో ప్రపంచం ప్రకాశించడం ఏమిటండి? చీకటితో ప్రకాశిస్తుందా ప్రపంచం? కాకపోతే ఇక్కడ ఒక మాట ఉంది. అపి అంధకారిణ. అంధకారిణ. అంధకారి అంటే ఎవరు? శివుడు అని అర్థం. అంటే మనకి ఆ పదానికి ఉన్న అన్ని అర్థాలు తెలియాలి. అంధకారి అంటే అంధకుడు అనేవాడు ఒక రాక్షసుడు. వాణ్ణి ఆయన సంహరించాడు. అంధకుడికి అరి అంటే శత్రువు, ఆయన అంటే శివుడు అని అర్థం. అంధకారిణ నేనా. ఈ అంధకారి చేత అంటే ఈ శివుడి చేత జగదే తత్ప్రకాశ్యతే. ఈ ప్రపంచమంతా వెలిగిపోతుందయ్యా, వెలుగొందుతోంది. ప్రపంచం ఇంత బాగా ప్రకాశిస్తోంది. వరల్డ్ ఈజ్ షైనింగ్ విత్ శివ. భగవంతుడు ఆయన కదా చైతన్యమూర్తి. భగవంతుడి వల్ల ప్రపంచం వెలుగుతోంది. ప్రపంచం వల్ల భగవంతుడు వెలుగుతున్నాడా? భగవంతుడి వల్ల ప్రపంచం వెలుగుతోందా? సో ఇక్కడ ముందు మీకేమనిపించింది? అంధకారంతో ప్రపంచం వెలుగుతోంది అనిపించేప్పటికీ అది విరోధం ఉందే. ఇదేం స్టేట్మెంట్ ఇలా ఉంది? కాంట్రడిక్షన్ ఉంది ఇక్కడ, ఏదో విరుద్ధంగా ఉంది అనిపించింది. బట్ ఇట్ ఈస్ నాట్ కాంట్రడిక్టరీ, సీమింగ్లీ కాంట్రడిక్టరీ. అక్కడ విరోధం ఉన్నట్టు కనపడుతుంది, కానీ విరోధంగా, అది జాగ్రత్తగా నువ్వు ఆలోచిస్తే విరోధం కాదు, అది విరోధాభాస. విరోధము లేకుండుట, విరోధం అనిపించుట. విరోధస్య శ్లేషాదికారణాదుత్పన్నాయాః అసంగతే ఆభాసః యది భవేత్ విరోధాభాసో నామ అలంకారః మన్యతే. ఒక పదానికి రెండు అర్థాలు ఉండడం, మూడు అర్థాలు ఉండడం, డబుల్ మీనింగ్స్ అంటామే. ఆ డబుల్ మీనింగ్స్ వల్ల మనకి ఇది పొసగదే, ఇది సరిపోదే అనిపిస్తుంది. కానీ అది తొలగిపోతుంది సరిగ్గా అర్థమైతే. ఒకే మీనింగ్ కాదు కదా దానికి. దానికి ఉన్న అర్థాలు వేరేవి కూడా మనకి గుర్తు రావాలి. వస్తే విరోధం పోతుంది. ముందు విరోధం ఉన్నట్టు అనిపిస్తుంది. అది విరోధాభాస అలంకారం. మనకి ఎగ్జాంపుల్, ఈ అంధకారి ఉన్నాడే, అంధః అంటే కళ్ళు లేకపోవడం, అంధకారి అంటే కళ్ళు లేకుండా చేయడం, అంటే గుడ్డివాడు. అంధతాకారక. అంధతాకారకుడు ఎవరైతే ఉన్నాడు, అంధతాకారకం ఏమిటి ఇక్కడ? మనకి కన్నున్నా కనపడదు. ఎప్పుడు కనపడదు? చీకటి ఉంటే. కన్ను ఉన్నా లేనట్టుగా చేస్తుంది, చీకటికి ఆసక్తి ఉంది. సో చీకటి ఉందే, ఈ చీకటి ఇది
దీనివల్ల జగత్తు ప్రకాశిస్తోంది అంటే విరోధం. అయితే విరోధ పరిహారం ఎట్లా అవుతుంది? అంధకనామ్నః అసురస్య హరిణా శత్రునా రుద్రేణ ఇత్యర్థః. అంధకుడనేటువంటి రాక్షసుడికి శత్రువైన రుద్రుడు అంటే శివుడు. ఆ శివుడి చేత ఈ కనపడేటువంటి ప్రపంచం ప్రకాశ్యతే, దీప్యతే, వెలుగొందుతోంది అని అర్థం వచ్చింది. కాబట్టి విరోధం ఉన్నట్టు కనపడటమే నిజంగా విరోధం లేకపోవడం. అది విరోధాలంకారము. ఆ! సీమింగ్లీ వెన్ ఇట్ అపియర్స్ virodha, but it is not virodha, it is seemingly contradictory. So it is called virodhabhasa. విరోధస్య అభావేపి శ్లేషాది కారణాదుత్పన్నేన భ్రమేణ విరోధస్య యః ఆభాసః భవతి స విరోధాభాసః. విరోధం లేదు కానీ శ్లేష అంటే రెండు మూడు అర్థాలు ఉండడం, వాటి కారణం చేత ఒక భ్రమ కలుగుతుంది, మనకి విరోధం ఉందనిపిస్తుంది. ఆ తర్వాత విరోధం లేకుండా పోతుంది. అది విరోధాభాస. అది విరోధాభాసం అస్య ఎత్ర భావః తత్ర విరోధాభాసో నామ అలంకారः భవతి. అలా విరోధం ఉన్నట్టుగా అనిపించడం ఎక్కడ ఉంటుందో అది విరోధాభాస. అప్యంధకారిణానేన జగదే తత్ప్రకాశ్యతే. మనం చెప్పుకున్నాం అప్యంధకారిణానేన జగదే తత్ప్రకాశ్యతే అనేది చెప్పుకున్నాం. అస్మిన్ వాక్యే అంధకారి శబ్ద విరోధాభాసస్య కారణం. ఇక్కడ అంధకారి అనే శబ్దం వినేప్పటికీ అది విరోధాభాస, విరోధం ఉన్నట్టు అనిపించడం. యహ అంధతాయాః కారకః తేన ఏతజ్జగత్ కథం ప్రకాశ్యతే. ఇదేమిటండి, గుడ్డితనానికి ఏది కారణం అంటే చీకటి. అది దానివల్ల ప్రపంచం ప్రకాశించడం ఏమిటి? కింటు అస్య వ్యుత్పత్తి ద్విధా కర్తుం శక్యతే. దానికి మనం అర్థం రెండుగా చెప్పుకోవచ్చు. అంధం కరోతీతి అంధకారి, అంధాః కరోతీతి అంధకారి, అథవా అంధకనామ్నాః అసురస్య హరిః అంధకారి. మొదటేమో గుడ్డివాణ్ణి చేస్తుంది అనేది ఒక అర్థం, అంటే చీకటి. రెండో అర్థం అంధకుడు అనేటువంటి రాక్షసుడికి అంధక అరి, అంధః కరోతీతి అంధకారి. రెండోది అంధకనామ్నః అసురస్య హరిః అంధకారి. కాబట్టి రెండో అర్థం తీసుకుంటే అంధకారి అంటే శివుడు అని అర్థం. అత్ర వస్తుతః విరోధస్య అభావేపి, ఇక్కడ విరోధం లేదండి. ప్రథమాం వ్యుత్పత్తిం అనుసృత్య యః విరోధస్య ఆభాసః ప్రతీయతే. మొదటి అర్థం వల్ల ఒక విరోధం ఉన్నట్టు కనపడుతుంది. రెండో అర్థం చేత ద్వితీయ వ్యుత్పత్త్యా దాని పరిహారం. రెండో అర్థం ఎప్పుడైతే మనకి స్ఫురిస్తుందో మొదటి దాని యొక్క పరిహారం అంటే దాన్ని అది పోతుంది. ఏవం విరోధస్య ఆభాసత్వే తత్ర విరోధాభాస. ఈ విధంగా విరోధం ఉన్నట్టు కనిపించటం అక్కడ అది విరోధాభాస. విరోధం ఉన్నట్టు కనపడింది కానీ విరోధం లేదు, అదన్నమాట.